సో మీరు మళ్ళీ కావాలంటే వినొచ్చు దీన్ని. ఓకే. అండ్ కొంచెం కేర్‌ఫుల్‌గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అనేది చాలా చాలా వాల్యూ అండి. టిల్ సిక్‌నెస్ కమ్స్. ఓకే. మన శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తేనే మన బాడీ గురించి మనం తీసుకోవాలి జనరల్‌గా. సో అందులో వచ్చేసరికి యాహ్! సో 1 మినిట్ ఒక్క నిమిషం అండి. యాహ్! సారీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇమ్యూనిటీ బూస్టర్స్ దగ్గరికొచ్చేసరికి మన బాడీ హెల్తీగా ఉండాలంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. రైట్? సో, మన జనరల్‌గా మన బాడీకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే లైక్ బీపీ గాని, షుగర్ గాని, థైరాయిడ్ గాని, గ్యాస్ట్రిక్ గాని ఇటువంటి ఏవైనా ఇష్యూస్ వస్తే మనం ఏం చేస్తామంటే జనరల్‌గా మనం డాక్టర్ దగ్గరికెళ్లి ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడిసిన్స్ యూజ్ చేస్తా ఉంటాం. బట్ ఇమ్యూనిటీ అనేది ఎవరికైతే బావుంటుందో, ఎవరైతే హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారో వాళ్ళకి 100% వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బావుంటుంది. అండ్ ఇమ్యూనిటీ గురించి మీకు కొత్తగా మీకు నేనేం చెప్పక్కర్లేదు. ఎందువల్లంటే ఇది వరల్డ్ పాండమిక్ ప్రాబ్లమ్ అయిందండి. ఆల్రెడీ చాలా మందికి ఈ రోజున కోవిడ్-19 వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సఫర్ అయ్యే సిట్యుయేషన్ మనకు తెలుసు. ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చాలా మంది సఫర్ అవుతున్నారు కూడా. ఓకే. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు ఇమ్యూనిటీ బూస్టర్స్ అనే ప్రొడక్ట్స్ గాని, సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవటం వల్ల, మన ఇమ్యూనిటీ లెవెల్స్‌ని బిల్డప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కార్డియో కేర్ అంటే హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. అండ్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది దీని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. అండ్ ఓకే. అండ్ కమింగ్ టు అండి. సో, ఇక్కడ మీరు స్లైడ్‌లో చూడొచ్చు. ప్రివెన్షన్‌గా మనం ఏదైనా కేర్ తీసుకున్నాం అనుకోండి, దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువండి. ఓకే. అదే మీరు క్యూర్ చేసుకుందాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్‌ని మీరు క్యూర్ చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా దానికి అయ్యే ఖర్చు ఎక్కువనమాట. ఓకే. సో, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే వచ్చాక ఇబ్బంది పడే కన్నా రాకుండా జాగ్రత్త పడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అండ్ సింపుల్ అండి. ఇక్కడ ఈ స్లైడ్‌లో మీరు చూడొచ్చు. యాహ్! వేరింగ్ హెల్మెట్ ఈస్ బెటర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యాక్సిడెంట్. హెల్మెట్ అనేది ఎప్పుడు పెట్టుకుంటే మంచిది? బిఫోరా? ఆఫ్టరా? ఓకే. బిఫోర్‌గా పెట్టుకుంటే మీరు సేవ్ అవుతారు. మీ ఫ్యామిలీ కూడా సేవ్ అవుతది. ఓకే. అదే ఆఫ్టర్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? అలాగే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఎలాగైతే అన్నానో, వేరింగ్ హెల్మెట్ ఈస్ బెటర్ బిఫోర్ యాక్సిడెంట్ నాట్ ఆఫ్టర్ యాక్సిడెంట్. ఓకే. బిఫోర్‌గా పెట్టుకోవడం వల్ల మన హెల్త్ అనేది సేవ్ అవ్వచ్చు. ఓకే. అండ్ కమింగ్ టు న్యూట్రాసిటికల్స్ అండి. సో వాట్ డూ యూ మీన్ బై న్యూట్రాసిటికల్స్? న్యూట్రాసిటికల్స్ అంటే సింపుల్. ఇక్కడ మనం చూడొచ్చు ఈ స్లైడ్‌లో ఫుడ్ యాజ్ మెడిసిన్ అండి. జనరల్‌గా చూడండి ఈ క్యాప్సూల్ ఉంది. ఇదంతా అండి ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, ఫైటో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా మన బాడీకి ప్రతిరోజు మనకు కావాలి. బట్ మనం తీసుకునే ఫుడ్‌లో అవి దొరకపోవటం వల్ల మనం ఫుడ్ సప్లిమెంట్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇందులో వచ్చేసరికి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎప్పుడైతే మనం న్యూట్రాసిటికల్స్ వాడటం వల్ల, ఫుడ్ యాజ్ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని వెల్‌నెస్ ఇండస్ట్రీ అంటారండి. ఓకే. అండ్ కమింగ్ టు ఫార్మాస్యూటికల్స్. అసలు ఫార్మాస్యూటికల్స్ అంటే ఏంటి? సింపుల్ మెడిసిన్ మనం ఫుడ్‌లా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేసిన వెంటనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందంటే ఒక టాబ్లెట్ ఏస్తాం. థైరాయిడ్ ఉంటే ఒక టాబ్లెట్ ఏస్తాం. బీపీ ఉంటే ఒక టాబ్లెట్ ఏస్తాం. ఓకే. గ్యాస్ట్రిక్, అల్సర్, ఎసిడిటీ ఏ ఉన్నా కూడా మనం టాబ్లెట్లు లేకపోతే ఆ రోజు మనకి డే గడవదు. సో ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఫార్మాస్యూటికల్స్ మీద డిపెండ్ అయ్యింది. దీనివల్ల ఏమవుతుందంటే కెమికల్ యాజ్ మెడిసిన్ అండి. ఈ కెమికల్ యాజ్ ఫుడ్ దీన్ని ఇల్నెస్ ఇండస్ట్రీ అంటారు. ఇంతకుముందు చెప్పాను మీకు వెల్‌నెస్ ఇండస్ట్రీ. వెల్‌నెస్ ఇండస్ట్రీ అంటే వెల్ బీయింగ్‌గా ఉండడం, రాకుండా జాగ్రత్త పడ్డాన్ని వెల్‌నెస్ ఇండస్ట్రీ అంటారండి. అదే ఇల్నెస్ ఇండస్ట్రీ అంటే సిక్‌నెస్ ఇండస్ట్రీ అంటారు. వచ్చిన తర్వాత బాధపడడం, దాని కంట్రోల్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనివల్ల కీప్ ఆన్ కంటిన్యూ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా మీ ఇంట్లో గాని, మీ పేరెంట్స్ గాని మీరు చూస్తే వాళ్ళకేమైనా బీపీ గాని, డయాబెటిక్ గాని ఉంటే అది తరతరాల నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి, 5 ఇయర్స్ నుంచి, 8 ఇయర్స్ నుంచి కంటిన్యూగా మీరు టాబ్లెట్స్ అనేది వాడుతూనే ఉండాలి. ఓకే. సో దీనికి ప్రివెన్షన్ మెథడ్‌గా మనం యూజ్ చేసుకోకపోతే తప్ప
లైఫ్ టైం మనకి మెడిసిన్ అనేది వాడాల్సిందే. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫార్మాసిటికల్స్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఫార్మాసిటికల్స్ లో ఉందామా, న్యూట్రాసిటికల్స్ లో ఉందామా? ఓకే, ఇల్నెస్ ఇండస్ట్రీలో ఉందామా, వెల్నెస్ ఇండస్ట్రీలో ఉందా అనేది చాయిస్ మీ ఇష్టం. ఓకే, అండ్ కమింగ్ టు సెల్లార్ నరిష్మెంట్ థెరపీ అండి, మన కంపెనీ పేరు వెస్టేజ్. సో లాస్ట్ 16 years నుంచి ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అవుట్మోస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి జిఎంపి హలాల్ అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి మనకి. సింపుల్ ఫ్రెండ్స్, బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అవార్డు వచ్చిందండి మనకి. ఇందాక మీకు చూపించుకున్నాను వెల్నెస్ ఇండస్ట్రీలో. న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటంటే ఫుడ్ యాజ్ మెడిసిన్, మనం తీసుకునే ఫుడ్ అనేది మెడిసిన్ లా పనిచేస్తుందండి. ఓకే, మనకి బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అని చెప్పేసి వెస్టేజ్ అన్న కంపెనీకి 2017 2018 మనకి అవార్డు ఇచ్చారండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొడక్ట్స్ అన్ని కూడా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, అంటే ఫుడ్ సప్లిమెంట్స్ అండి. ఈ రోజున ఎసెన్షియల్ కేటగిరీస్ లో పప్పులు, ఉప్పులు, చింతపండు, పేస్టులు, సోపులు, షాంపులు ఎలాగైతున్నాయో ఫుడ్ సప్లిమెంట్స్ ని కూడా ఎసెన్షియల్ కేటగిరీ చేసిందండి. కారణం, ఈ రోజున ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. ఓకే, దాన్ని ప్రివెంటివ్ స్టెప్ లో వాడుకోవడానికి మన దగ్గర న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ అందులో చూసుకుందాం, ఫస్ట్ కేటగిరీ ఇమ్యూనిటీ బూస్ట్ అండి. సో ఇమ్యూనిటీ బూస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ కోవిడ్ టైంలో నాట్ ఓన్లీ కోవిడ్ అండి, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ మీకు ముందే చెప్పున్నాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగా మనం జాగ్రత్త పడడానికి మన దగ్గర కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అందులో స్పెర్లోనా, ఇది బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు, సముద్రం నాచుని తయారు చేస్తారండి. ఇది సముద్ర దాబిలు తిని 700 సంవత్సరాల నుంచి 1400 సంవత్సరాలు బతుకుతుంది. ఇందులో ఏముంటాయంటే ఒక మనిషికి కావలసిన పోషకాలు అన్నీ ఉంటాయండి. దీని గురించి ఏం చెప్తారంటే సింపుల్ గా, పోషకాల పుట్ట స్పెర్లోనా అంటారు. ఓకే, ఇందులో కావాల్సిన బీటా కెరోటిన్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి. అండ్ దీన్ని ఎవరు తినమని చెప్తున్నారంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని సూపర్ ఫుడ్ కింద కన్సిడర్ చేసిందండి. ఓకే, సో ఇందులో ఒక మానవ శరీరానికి కావాల్సిన మొత్తం పోషకాలను ఇందులో దొరుకుతున్నాయి. కాబట్టి ఇది ప్రతిరోజు కూడా భోజనం అయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక, లంచ్ అయిన తర్వాత 2 క్యాప్సూల్స్ చొప్పున తీసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయంటే మీ బాడీకి ఫుల్ యాక్టివ్ ఎనర్జీ లెవెల్స్తో ఉంటారు. ఓకే, అండ్ తర్వాత వచ్చే ప్రోడక్ట్ నోని అంటారండి. ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ నోని. నోని నథింగ్ బట్ నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అండి. అంటే దీన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పెట్టిన పేరు అనమాట. ఓకే, నోని క్యాప్సూల్ ఎవరైతే యూజ్ చేస్తారో ఇందులో 114 న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉంటాయండి. ఇందులో జెరెన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే కణ పోషక విధానం అనమాట. మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో ఆ న్యూట్రిషన్ ని కణాలను శోషించుకునే గుణాన్ని కలగజేయడానికి ఇది బాగా మనకు సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే అండర్ వెయిట్ లో ఉంటారో, ఎవరికైతే తరచు కానీ ఆస్తమా కానీ సైనస్ కానీ, ఓకే, రెస్పిరేటరీ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళకి నోని క్యాప్సూల్ బాగా సపోర్ట్ అవుతుంది. అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి ఫుడ్ ని న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ ఈ నోని అనేది ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో ఒకటి తీసుకోవడం వల్ల, ఫుడ్ కు ముందు అంటే బిఫోర్ ఫుడ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవడం వల్ల మీ బాడీ అనేది ఫుడ్ అనేది బాగా అబ్జార్ప్షన్ చేసుకోవడానికి ఇది బాగా మనకి సపోర్ట్ అవుతుందండి. ఓకే, మొరిండా సిట్రోఫోలికా అంటారు. ఇది బంగాళదుంప ఆకారంలో ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీర ఉష్ణోగ్రత బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం బాడీకి ఇట్స్ లైక్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ కింద కూడా మనకి వర్క్ చేస్తుందండి. ఓకే, అండ్ అలాగే కొలెస్ట్రాల్, ఇది ఆవు ముర్రుపాలు అంటారు, జున్ను పాలు. ఇందులో 200+ యాంటీబాడీస్ ఉంటాయండి. ఇందులో ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి. ఓకే, ఈ ఇమ్యూనోగ్లోబిన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే జనరల్ గా మన బాడీలో సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయండి. సెన్సార్స్ అంటే ఓకే, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, ఓకే, ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గాన్స్ అనమాట. ఇవి చేసే పని ఏంటంటే చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, ముక్కు శ్వాస పీల్చుకుంటుంది, నాలుక టేస్ట్ చూస్తుంది. ఈ సెన్స్ ఆర్గాన్స్ తాలూకా వర్కింగ్ కండిషన్ ని ఇంప్రూవ్ చేస్తుందండి. అంటే వీటి తాలూకా పనితీరుని పెంచుతుంది. గ్రోత్ హార్మోన్స్ అంటే సెన్స్ ఆర్గాన్ తాలూకా హార్మోన్స్ ని, గ్రోత్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇందులోని ఇమ్యూనోగ్లోబిన్స్ ఉండడం వల్ల ఇందులో విటమిన్ B12 ఉంటుందండి. పిల్లలకి చాలా చాలా మంచిది. సైనోకోబాలమైన్ అంటారు. తల్లి పాల తర్వాత అది శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే అది ఆవు పాలండి. ఓకే, ఆవు పాలు ఆరోగ్యపు అస్త్రశస్త్రాలు, అలాగే పేపర్ కటింగ్ కూడా మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఇది ఎవరు వాడచ్చు అంటే 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వాడచ్చండి. తరచూ పిల్లల్లో మనకు కనిపించేది ఎక్కువ ప్రాబ్లం అంటే జలుబు, దగ్గు, తుమ్ములు, ఓకే, ఎప్పటికప్పుడు నీరసం పడిపోతున్నాం, వీక్ గా ఉన్నాం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది. కొలెస్ట్రాల్ అనేది మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, భోజనం తిన్న తర్వాత పిల్లలకి అయితే క్యాప్సూల్ ఓపెన్ చేసి పాలలో కూడా కలిపించేసేయచ్చు. అండ్ ఈ కోవిడ్ టైంలో చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది ఇమ్యూనోగ్లోబిన్స్ ఉండటం వల్ల మీరు ఆల్రెడీ మనకు తెలుసు
ఎవరైనా కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళు వాళ్ళ ప్లాస్మా డొనేట్ చేయమంటారు. ఆ ప్లాస్మాలో ఏముంటుందండి, ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి అనమాట. యాంటీబాడీస్ ఎవరికి తక్కువైపోతుందో రోగ నిరోధక తగ్గిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అన్ని కూడా అటాక్ అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలోవెరా అండి. ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ అలోవెరా. అలోవెరాలోకి వచ్చేసరికి సింపుల్ గా చూసుకుంటే ఇందులో కలబంద అంటారు. సో ఇందులో ఏముంటాయంటే మన బాడీకి కావాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్ విటమిన్స్ అండి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ. ఇది సింపుల్ గా చెప్పాలంటే మన స్టమక్ కూలెంట్ గా వర్క్ చేస్తుంది, స్టమక్ సూపర్ గా వర్క్ చేస్తుంది. మనం తిన్న న్యూట్రిషన్ ని బాడీకి అబ్జర్ప్షన్ అయ్యేలా చూస్తుంది, వేడి చేస్తుంది అనుకున్న వాళ్ళకి చలవ చేస్తుంది. అండ్ అలాగే హెయిర్ కి, స్కిన్ కి చాలా చాలా మంచి ప్రొడక్ట్. అండ్ నేను స్పెసిఫిక్ గా చెప్పాలంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా సపోర్ట్ అవుతుందండి. ఓకే. అండ్ దీంతో పాటు ఎవరికైనా సివియర్ అల్సర్ కానీ, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా, లేదా కడుపు ఉబ్బరంగా ఉంది, ఓకే, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, విపరీతంగా గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి అలోవెరా క్యాప్సూల్ పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, లేదా మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి ఫుడ్ తిన్న తర్వాత తీసుకుంటే సూపర్ ప్రొడక్ట్ అండి. 275 రూపీస్కి 60 క్యాప్సూల్స్ మన కంపెనీ, వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ కంపెనీ. సో గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అలోవెరా. నా ఫేవరెట్ ప్రొడక్ట్ అండి. ఈ రోజున మన ఇంట్లో గ్యాస్ ఉంటుందో లేదో తెలియదు కానీ మన ఒంట్లో మాత్రం ఖచ్చితంగా గ్యాస్ ఉంటుంది. అటువంటి గ్యాస్ట్రిక్ ఛాలెంజెస్ కి వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి అలోవెరా. అండ్ నెక్స్ట్ కమింగ్ ఆమ్లా, 10 టైమ్స్ విటమిన్ సి అండి. అంటే మనకి జనరల్ గా లెమన్ లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. లెమన్ కన్నా 10 టైమ్స్ ఇందులో విటమిన్ సి ఉంటుందండి. ఓకే, అటువంటి మంచి ప్రొడక్ట్ ఇది. ఇది విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్ కింద వర్కౌట్ అవుతుంది. అలాగే మనకు తెలిసిన న్యూట్రిషన్ వాల్యూ ఫర్ 1 గ్రామ్స్ పిల్లల ఈక్వల్ టు 1 గ్రామ్స్ పిల్లల తీసుకుంటే ఎంతో, ఇవన్నీ తింటే మన బాడీకి ఎన్ని విటమిన్స్, ఎన్ని మినరల్స్ వస్తాయో 1 గ్రామ్ స్పెల్లిన తీసుకుంటే సరిపోతుందండి. ఓకే, స్పెల్లిన మెరుగైన ఆరోగ్యాన్ని చిరునామా, పెంచుకుంటే ఆరోగ్యమస్తు, ఆవు బొర్రిపాలు ఆరోగ్య బస్త్రశస్త్రాలు. అండ్ అలాగే కార్డియో కేర్ అండి. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు, జనరల్ గా సిఏడి అంటారు. యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే మన ఆర్టరీస్ ఏదైతే డమరలు సర్లు ఉంటాయి, గుండె రక్తనాళాలు ఉంటాయి కదా, ఈ రక్తనాళంలో ఫామ్ అవుతున్న ప్లేక్ అనమాట, అంటే కొవ్వు శాతం అంటారు. జనరల్ గా హెల్దీ ఆర్టరీ ఇలా ఉంటుందండి. ఓకే, ఎప్పుడైతే మీరు కొద్ది కొద్దిగా మీకు ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది, ఆ అక్యుములేట్ అవుతున్న వల్ల ఏమవుతుందంటే ఆ వాల్వ్ సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాల్వ్ సైజ్ తగ్గిపోతుందో స్ట్రోక్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు గుండె మీద ఆర్టరీస్, ఈ ఆర్టరీస్ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో ఆ బ్లాక్ అవడం వల్ల స్ట్రోక్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, కొలెస్ట్రాల్ అనేది నార్మల్ ఆర్టరీలో బ్లడ్ సర్క్యులేషన్ ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఈ అంచుల్లో క్లాట్ ఫామ్ అవుతుందో దీనివల్ల రక్త ప్రసరణ అనేది ఫోర్స్ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందండి. ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ ఇందులో కొట్టేసరికి మన దగ్గర బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయండి. రైస్ బ్రాన్ ఆయిల్, ధాన్యం వరి పొట్టుని తీస్తారు, ఎల్డిఎల్ తగ్గించి హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే మన దగ్గర క్రిల్ ఆయిల్ ఉందండి, ఒమేగా 3 ఫాస్ఫాలిపిడ్ ఫామ్ లో ఉండటం వల్ల బ్రెయిన్ కి, హార్ట్ కి, లివర్ ఫంక్షన్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ కార్డియో కేర్ లోకి వచ్చేసరికి కోఎంజైమ్ క్యూటెన్ అంటారు. గుండె కవాటాల్లో పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు గుండెకి ఒక మంచి బూస్టర్ గా వర్క్ చేస్తుందండి కోఎంజైమ్ క్యూటెన్. పార్కిన్సన్స్ అనే ప్రాబ్లం కానీ, న్యూరోలాజికల్ ప్రాబ్లం ఉన్న, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న కోఎంజైమ్ క్యూటెన్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్లాక్సైడ్, అవిసె గింజలు అంటారు, ఇది కంప్లీట్ గా చెప్పాలంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ రెక్టిఫై చేయడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎల్ ఆర్జినిన్ అండి, మన హార్ట్ అటాక్ ఎవరికైనా చెప్తే సైలెంట్ కిల్లర్ అంటారు హార్ట్ అటాక్ ని. ఈ హార్ట్ అటాక్ ఎలా వస్తుందంటే మన బాడీలో హార్ట్ మీద ఉన్న రక్తనాళాల మీద ఏవైతే కంటిన్యూగా మనకి లబ్డబ్ కొట్టుకుంటా ఉంటుంది, ఇది కొట్టడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న ఆర్టరీస్ మీద ఉన్న కండరాలు కొంచెం స్ట్రెస్ గురవటం వల్ల స్ట్రెయిన్ గురవుతాయి. ఈ స్ట్రెయిన్ గురవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ స్ట్రోక్ గురయ్యి అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వకపోతే స్ట్రోక్ అనేది వస్తుందండి. నిద్రలో చనిపోయారని చెప్తారు కదా, సో అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇది మనకి బాగా సపోర్ట్ అవుతుంది. ఎల్ ఆర్జినైన్. ఆర్జిన్ అనేది ఏంటంటే టానిక్ లా ఉంటుంది, పౌడర్ ప్యాకెట్ లో ఉంటుంది. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఒక 200 ml కూలింగ్ వాటర్ లో తీసుకుంటే మన గుండెకి సేఫ్ అండి. నేనేం చెప్తానంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రివెన్షన్ మెథడ్లో సంవత్సరానికి 2-3 డబ్బాలు వాడి ఆపేయచ్చు. ఓకే, అటువంటి మంచి. అలాగే కోకోనట్ ఆయిల్ అంటే ఎంసీటీస్ ఉంటాయి, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉండటం వల్ల లైక్ థైరాయిడ్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా సపోర్ట్ అవుతుందండి కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్. ఔరా అవిసెలు, పేపర్ కటింగ్స్ ఇవి. అండ్ ఆడవాళ్ళకి అవిసె గింజలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దీస్ ఆర్ ఆల్ ద కార్డియో కేర్ సప్లిమెంట్స్. ఇవన్నీ కూడా మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ గురించి చూపిస్తాను. ఐడియల్, బోర్డర్ లైన్, టూ హై. సో ఎవరికైనా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటే మీకు అక్కడ చూసుకోవచ్చు. ఎల్డిఎల్ తక్కువ ఉండాలి, హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి, ట్రైగ్లిజరాయిడ్స్ నార్మల్ లెవెల్లో ఉండాలండి.
ఎప్పుడైతే నార్మల్ లెవెల్లో ఉంటుందో మన హార్ట్ అనేది హెల్దీగా ఉంటుంది. సో నా పాయింట్ ఏంటంటే జనరల్‌గా హార్ట్‌కి ఏదైనా ప్రాబ్లమ్ రావాలి అంటే అది ఖచ్చితంగా నిన్న తిన్న ఫుడ్ వల్లో, మొన్న తిన్న ఫుడ్ వల్లో రాదండి. ఇది 1 డికేడ్ అండి. అంటే ఒక 10 ఇయర్స్ టైం పడుతుందండి ఒక వాల్ బ్లాక్ అవ్వడానికి. ఓకే. సో మనకు తెలుసు ఇప్పటి వరకు మనం తింటున్న ఫుడ్ అది హెల్తీయా, అన్‌హెల్తీయా మనకు తెలుసు. బట్ ఇక్కడి నుంచైనా మనం జాగ్రత్త పడదాం. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఆల్రెడీ మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం వల్ల మనం హెల్తీగా ఉండొచ్చు. మనం తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయడం ద్వారా వాళ్ళని కూడా హెల్తీగా ఉంచొచ్చు. ఈ రోజున ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికెళ్తే కొన్ని వేల రూపాయలు ఖర్చవుతాయండి. ఒక టెస్ట్‌కే మనకి 2,000, 3,000 రూపాయలు ఖర్చవుతుంది. సో, మనం అందరం కూడా వెల్‌నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం. మనం తెలుసుకుందాం. తెలుసుకొని తెలియలేని వాళ్ళకి చెప్దాం. ఓకే. అండ్ దట్స్ వాట్ అబౌట్ ద సెషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి టైం చాలా తక్కువ ఉంది. మనం లేట్‌గా లాగిన్ అవ్వటం వల్ల మనకి టైం కంప్లీట్ అయిపోయింది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా క్వెషన్స్ అడగాలనుకున్న డైరెక్ట్‌గా మీరు నాకు కాల్ చేయండి. నా నంబర్ ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉంది. 6301283950. సో, మీరు నాకు ఒకసారి కాల్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రొడక్ట్‌కి, ఏ ప్రాబ్లమ్‌కి, ఏ సప్లిమెంట్ సజెషన్‌లు మీకు చెప్తాను. అన్‌డౌటెడ్‌లీ మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ. నేను ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేస్తాను. ఓకే. సో మనకి ఓన్లీ ఒక 5 మినిట్స్ టైం ఉందండి. సో మీ ఎవరైనా టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన ప్రొడక్ట్స్ వాడి ఎవరైనా రిజల్ట్స్ తీసుకుని ఉంటే వాళ్ళు చెప్పొచ్చు ఒకసారి. సో నేను ఒక్కసారి హరిబాబు గారిని అన్మ్యూట్ చేస్తాను. హరిబాబు గారు. చక్రి గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ సెక్షన్ చాలా బాగుంది అండ్ ప్రొడక్ట్స్ సింపుల్ గా నీట్ గా చాలా చక్కగా చెప్పారు, అందరికి అర్థమయ్యేటట్టు. అండ్ ఇది ఇందులో వాడే నేను స్పెర్లోనా అండ్ ఆమ్లా అలోవెరా నూనె వాడుతున్నాను. ఓకే. రిజల్ట్స్ అయితే చాలా ఆసమ్ అన్నమాట. సార్ నాకు చిన్న డౌట్ ఏంటంటే నూనె అన్నారు కదా, నూనె వేసుకుంటే అబ్జర్వేషన్ బాగుంటుంది సెల్స్ అన్నారు. అది నార్మల్ గా అది వెయిట్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుందండి? అంటే జనరల్‌గా మనం ఎప్పుడైతే అండర్ వెయిట్‌లో ఉన్న వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి ఏమవుతుందంటే తీసుకున్న ఫుడ్‌లోని అబ్జార్ప్షన్ అవుతుంది. సెల్‌కి ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా! ఆ సెల్స్ మీద మనకి వెల్లై అని ఒక పార్ట్ ఉంటుందండి. అది చేతి వేళ్ళలా ఉంటుంది. ఈ అండర్ వెయిట్‌లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అది కంప్రెస్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వెల్లైని మళ్ళీ ఎనర్జైజ్ చేసి తిన్న ఫుడ్‌ని అబ్జార్ప్షన్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అందుకే బిఫోర్ ఫుడ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నోని చేసి ఏం చేస్తుందంటే కణాలన్నింటిని కూడా ఓపెన్ చేస్తుందండి. ఓపెన్ చేసి ఫుడ్‌ని అబ్జార్ప్షన్ అయ్యేలా చూసుకుంటుంది. దట్స్ వాట్ అబౌట్ దట్. ఒకటి సార్, ఇప్పుడు ఇది ప్రతి పర్సన్ వెయిట్ గెయిన్ అయినా అంటే వెయిట్ ఉన్నోళ్ళైనా వెయిట్ లేకపోయినోళ్ళైనా ఎవరైనా వన్ టైం అనేది అది యూజ్ చేసుకోవచ్చా? హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అదే కదా ఇమ్యూనిటీ బూస్ట్ గురించి. ఓకే. ఓకే, సూపర్. అండ్ నేను నూనె, ఆమ్లా, అలోవెరా అన్ని ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయండి రిజల్ట్స్. అండ్ ఈరోజు నాకు చాలా సింపుల్ గా, అంటే ఎక్కువ లెంత్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ లో కొన్ని ప్రొడక్ట్స్ కి బాగా చెప్పారు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం తిరుమలదేవి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? మీరు మాట్లాడండి. ఓకే సార్. మై సెల్ఫ్ దేవి. సార్ నేను ఈ ప్రొడక్ట్స్ లోని మా మదర్ కి ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేశాను. నేను కూడా వెయిట్ లాస్ ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నాను సార్. రిజల్ట్ చాలా బాగుంది. అండ్ మా నాన్నమ్మ గారికి ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయింది. ఆవిడకి నేను క్రిల్ సజెస్ట్ చేశాను సార్. అండ్ తను ఇప్పుడు ఏంటంటే చాలా ఎనర్జీగా ఉంది. అండ్ చాలా బ్రీతింగ్ అది కూడా ఏంటంటే చాలా బాగుందని చెప్పి తను కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రిజల్ట్స్ అయితే చాలా ఆసమ్ సార్. మనం ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా మన అప్లయన్స్ అడిగి సజెస్ట్ చేస్తే ఇంకా బెస్ట్ గా ఉంటుంది. అండ్ ఎలర్జినైన్ కూడా చాలా బాగుంటుంది సార్. ఏదైతే వెరికోసైన్స్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఎలర్జినైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు చెప్పిన సప్లిమెంట్స్ అన్ని కూడా తక్కువ టైంలోనే చాలా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇచ్చారు సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా ఇంకా కొత్తగా చేయడం మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది. మాకు ఈజీగా ఉంది అర్థం చేసుకోవడానికి. అండ్ ప్రొడక్ట్స్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణకుమారి గారు ఉన్నారా? చక్రి, కొత్తగా నువ్వు చాలా బాగా తీసుకొస్తున్నావు. నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఉండే కొద్ది చాలా ఈజీ అయిపోతుంది. మంచినీళ్ళు తాగినంత ఈజీ చేసేస్తావేమో నువ్వు, ఎస్టేజ్ చేయడం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడక్ట్స్ మీరు ఏమేమి వాడుతున్నారు, మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పండి ఒకసారి.
ప్రొడక్ట్స్ వచ్చేసరికి నేను సయాటికా ప్రాబ్లమ్ వల్ల బాధపడుతుండేదాన్ని. దానివల్ల ఏంటంటే ఈ మెడిసిన్ వాడితే ప్రస్తుతానికి తగ్గినట్టు అనిపించేది గానీ, పూర్తిగా నాకు క్యూర్ అయ్యేది కాదు. ఈ వెస్టేజ్ ప్రొడక్ట్‌లోకొచ్చిన తర్వాత కాల్షియం, గ్లూకోజ్‌మైన్, కొలేజన్ 3 నేను ఒక నెల రోజులు వాడేటప్పటికే నాకు 10 రోజులకే రిజల్ట్ వచ్చేసింది. వెరీ గుడ్. కాకపోతే నేను మంచిదన్నారు కదా అని ఒక నెల రోజులు వాడాను. ఇప్పటి వరకు నాకు ఇంకా ప్రాబ్లమ్ అనేది మళ్ళీ తిరిగి రాలేదు. ఓకే. కానీ 3 నెలలు వాడితే ఇంకా బావుంటదన్నారని ఇంకో 2 నెలలు కూడా తర్వాత నొప్పి లేకపోయినప్పటికి వాడాను. సూపర్. ఇంకా అసలు నేను ఇప్పుడు వాడి 3 సంవత్సరాలయింది. నాకు మళ్ళీ సయాటికా నొప్పనేది రాలేదు. యోగా, మెడిటేషన్ అన్నీ చాలా చేసుకుంటాను. నాకు ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. హ్యాపీగా ఉన్నాను. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు. అండ్ థాంక్ యూ. దట్స్ వాట్ అబౌట్ ద సెషన్ అండి.